మీరెందుకు కూర్చున్నారు? ఆల్రెడీ అయిపోయింది, ఇచ్చిర్రు కదా, మీరు ఎందుకు కూర్చున్నారు? అయిపోయింది, ఇచ్చేసారు కదా. పేపర్ మేము ముందు కూర్చోవాలి, ముందు కూర్చుంటే ధర్మం న్యాయంగా చేయకపోతే దాన్ని కూర్చోవాలని అంత అనుకున్న వెంటనే ఏది కాదమ్మా, ఇట్లా కూర్చోవడం కూడా పద్ధతి కాదు. వాళ్ళు సార్ అనుకుంది ఇచ్చింది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎందుకు ఇట్లా కూర్చోవడం చెప్పండి? అదే చెప్తున్నా, మీకు అన్యాయం జరిగిందని 5 రోజులు లోపలికి పంపించినాను. ఎవరు చెప్పారు వస్తారని? మేము లొల్లి బిల్లు చేసేది ఏం లేదు, లొల్లి ఏం లేదు. మేము లొల్లి కూడా అప్పుడే చెప్తారు, మీరు రాకుండా అంతే. ఎవరు చెప్పారు వస్తారని? మేము లొల్లి బిల్లు చేసేది ఏం లేదు, లొల్లి ఏం లేదు. లొల్లి కూడా అప్పుడే చెప్తారు, మీరు రాకుండా అంతే. గేట్ దాటమన్నారట. లోపలికి మీరే వచ్చారు, ఇంతమంది వచ్చారా? ఏంది సరే ఇబ్రహీంపట్నం మరి ఏమైనా పైసలు మాట్లాడుకుంటే అలా చేసుకుంటామంటే నేను చేసుకుని అనుకోకుండా దగ్గరికి వచ్చేసి అది గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడాను. నేను మరి ఏమైనా ఊరి మీకు పైసలు అంటే నా దగ్గర పైసలు చెప్పేసి నేను మరి వాళ్ళు 4 లక్షల రూపాయలు ఇద్దరు నాకేసి మనం ఒప్పుకుంటామంటే నేను ఒప్పుకున్నాను. ఎట్లా ఒప్పుకోను అసలు ఆయన ఇస్తున్నప్పుడు నువ్వు ఇవ్వాలా అని చెప్పేసి మాట్లాడు. అదే లేవని నేను నాకు లేకుండా బిడ్డ చేసుకోమని నేను చేయాలి. నేనంటే పలిక తీసుకుని పోయి తిమ్మాపురం చూపించి చేయించాను. సాయంత్రం కూడా మళ్ళీ ఎంక్వైరీ పుస్తకం సంతకం పెట్టంటే పలిక అని చెప్పి పెట్టి ఆడియో కానీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. నా పేరు గోపి కవిత. మన యాపూర్ గ్రామంలో ఎలక్షన్ల పోటీకి 2 నిలబడ్డారు. నిలబడడం వల్ల ఈయన ఊకున్న వల్ల ఆయన ఏం చేస్తుండో వీళ్ళు ఏం మాట్లాడిండో తెలియకుండానే ఊరోళ్ళకి తెలియకుండానే 4 లక్షలు ఊరి మీద తిట్టింది అని చెప్పి ఈయనను పక్కకు తొలగించింది. ఎలక్షన్లు లేకుండా మాకు ఏకాగ్రంగా ఎన్నికలు లేకుండా
అట్లా అద్దు సర్పంచ్తనము. మా యామపూర్ గ్రామంలో ఎలక్షన్లు జరగాలి, పోటీ జరగాలి, మేము ఓటు వేయాలి, ఎవరో ఒక్కరు గెలవాలి. ఎవరైనా సరే మాకు సమానం, కానీ ఎవరో ఒకరు గెలాలి, ఎలక్షన్లు జరగాలి మా యామపూర్ గ్రామంలో. నా పేరు ఎలాల గోపాల్ రెడ్డి, మరి యామాపూర్ గ్రామం ఇబ్రాహీంపేట మండలం. సర్పంచ్గా పోటీ చేస్తే ఇద్దరమే ఉన్నాము. మాజీ సర్పంచ్ అయిన అతను వచ్చి నీకు పైసలు కానీ లేకుంటే ఊరికి పైసలు కానీ ఇచ్చా, నువ్వు విడ్రా చేసుకో, వర్షకు బాగవుతాడు, బాగాలంటే నేను చేసుకోను అంటే ఈ విడ్రా టైం మొన్న 3 తారీఖు సాయంత్రం ఉదయం అయితే ఆ టైంలో వచ్చేసి నన్ను అనుకోకుండా ఒక దాల దొరికించుకొని బాగా రారా అని తొలగిపోయి పెద్ద మనుషులు తొలగిపోయి పెద్ద మనుషుల సమాపక్షంలో ఏం మాట్లాడంటే మరి మీరు ఓలా నొక్కుంటారు అంటే నేనే ఉంటాను మరి మధ్యలో మనుషులు ఉండి ఏమన్నారంటే ఊరి మీదకి ఒక 4 లక్షలు ఇచ్చి ఒకళ్ళు ఉండమని చెప్పాలన్నారు. అంటే నేను దగ్గర పైసలు లేవో నేనంటే ఆయన ఇస్తాను, నువ్వు రాజీనామా చేస్తావంటే అంటే ఎట్లా చేస్తా చెయ్యాలి నేనన్నా. నువ్వు చేయకపోతే మరి ఊరికి నష్టం జరుగుతుందని పెద్ద మనుషులు అన్నారు. బలిం చేసి తిమ్మపూర్ తీసుకుపోయి రాజీనామా చేపించారు, విడ్రాలు చేపించారు. ఓకే.